దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలాంటి వారట? వారు అంతకులైన, గజ దొంగలైన, వ్యభిచారులైన, విగ్రహారాధికులైనా సరే, తర్వాత యూదులైన, యూదేతరులైన, ఎవరినైనా, ఎంతటి పాపాత్ములైనా, ఎంత కరుడుగట్టిన పాపాత్ములైనా సరే దేవుడు ప్రేమించి రక్షించి తన రాజ్యంలోకి చేర్చుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలోనే ఈ అన్య స్త్రీలందరూ కూడా ఈ వంశక్రమంలోకి చేర్చబడ్డారు. ఈయనకున్న ఒకే ఒక క్వాలిటీ ఏంది? ఎంత కరుడుగట్టిన తీవ్రవాది కానీ, కరుడుగట్టిన పాపి కానీ, విగ్రహారాధికుడనే సరే, దొంగ అయినా సరే, గజ దొంగ అయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి ఎంతటి పాపం ఉన్నా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్షిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అదనమాట. అయితే ఈ యూదా గోత్రంలో 4 రాజులు తీసేయబడ్డారు. 4 యాడ్ చేసాడు అన్యులను. ఈ యూదా గోత్రంలో పుట్టిన 4 మాత్రం డిలీట్ చేశాడు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమూయేలు గారు నా గురించి చాలా చెప్పాడు. మరి అంత చెప్పించుకోవాలని లేదు, కానీ నేను చేసింది కేవలం దేవుని పనే కాబట్టి ఆ మహిమంతా దేవునికి దక్కాలి, అది నా ఉద్దేశం. మరి చాలా సంతోషం. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మొదటిగా నాకన్నా ముందు సహోదరులు రవి గారు బోధించారు పరిశుద్ధాత్మ అనే అంశం మీద. వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ నేను చెప్పే దాని మీదనే మనసు పెట్టండి. ఎందుకంటే మనసు పెట్టలేకపోతే మీకు అర్థం కాదు. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు వంశక్రమము. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే యేసుక్రీస్తు వంశక్రమము. అంటే ప్రతి వ్యక్తికి వంశాలు ఉంటాయా? ప్రతి వ్యక్తి వంశం. ఇక్కడ నాగెల్లి వారి వంశం అని, తర్వాత మాచర్ల వారి వంశం అని, ఒంగూరి వారి వంశం అని, ఇవన్నీ వంశక్రమాలు ఉంటాయి. ఆ వంశక్రమంలో వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, ఇదంతా ఒక వంశక్రమం ఉంటుంది. ఆ వంశక్రమము మనుషులకు ఉన్నలాగానే యేసుక్రీస్తుకు కూడా వంశం ఉంది. ఆ వంశానికి ఒక క్రమం ఉంది. క్రమము అంటే ఏంటి? ఒకరి తర్వాత ఒకరు, దానినే క్రమము అంటారు. అయితే ఆ వంశ క్రమాన్ని గురించి మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చాలు. ఇక్కడ యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అంటే మరియమ్మ భర్త తండ్రి యాకోబు అని అర్థం. అంతేనా? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అంటే యాకోబు కుమారుడైన యోసేపు అని దాని అర్థం, లేదా మరియమ్మకు మామ అని అర్థం. ఇంకో విషయాన్ని చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం చదువు. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు ఏలీకి, చాలండి, యోసేపు ఏలీకి పుట్టాడని ఉంది ఇక్కడ. అంతేనా? మత్తయి సువార్తలో ఏముంది?
యాకోబుకు పుట్టాడని ఉంది. అదేనా? ఇక్కడ సువార్తికులైన మత్తయి, లూకా యేసుక్రీస్తు వంశాలను వేరువేరుగా తమ సువార్తలలో పొందుపరిచారు. అంటే ఈయన ఒక తీరుగా పొందుపరిచాడు, ఆయన ఒక తీరుగా పొందుపరిచాడు. అంటే ఈ యొక్క వంశావళి, వారి యొక్క వంశావళిని సామాన్యంగా వారు ఇచ్చిన వంశావళి మనకు కొంచెం తికమక అవుతుంది. ఒకటి తికమక ఉందా లేదా? ఎట్లా తికమక అంటే, ఒక ఆయనేమో యాకోబు కుమారుడు అన్నాడు, ఇంకొక ఆయనేమో ఏలీ కుమారుడైనాడు. మరి ఈ ఒక్కడై ఉన్న యోసేపు ఇద్దరికి ఎట్లా కుమారుడవుతాడు? అవునా కదా? అంటే ఈ తికమక అనేది తెలవాలంటే, అంటే సహజంగా ఏర్పడ్డ వంశవృక్షం, చాలామంది ఏమంటారంటే వంశవృక్షము అంటే అది కొద్దిగా గంభీరంగా ఉంటుంది అన్నమాట. వంశవృక్షాన్ని కానీ కొన్నేమో బైబిల్ అనుసారంగా చూసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం ఏర్పడిన వంశవృక్షం ఒకటి ఉంది, తర్వాత సహజంగా కనిన వంశవృక్షము ఒక తిరుగుంది. ఈ రెండు కూడా ఈ లూకా, మత్తయి వ్రాసేటప్పుడు వారు పొరపాటు సమాచారాన్ని ఇచ్చిందని అనుకోకూడదు. వాళ్ళు రాసిన తీరు వేరువేరు ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చిన సమాచారం పొరపాటు అనుకోదు. ఒకవేళ తెలవనోళ్ళు అయితే దాన్ని గలిబిలయ్యి పొరపాటు పడి అసలు ఇదేంది, యాకోబు ఎవరు, ఏలీ ఎవరు? నిజానికి చూసినట్లయితే మత్తయేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దావీదు సింహాసనానికి వారసులైన సొలొమోను వంశక్రమాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మత్తయి ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దావీదు సింహాసనానికి వారసులైన ఎవరు? దావీదు సింహాసనానికి వారసులైంది సొలొమోను. లూకా మాత్రం సహజంగా రక్త సంబంధాన్ని గురించి ఇచ్చాడు. ఆయన రక్త సంబంధాన్ని అంటే నాతాను వంశక్రమం అని ఇచ్చాడు ఆయన. ఇదేమో రక్త సంబంధం. సొలొమోను వంశక్రమమేమో అది ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చే వంశక్రమం. ఈ వంశక్రమంలో ఇద్దరు కూడా ఒక తండ్రి పిల్లలే. ఎవరు? సొలొమోను, నాతాను. ఇద్దరు ఒక తండ్రి పిల్లలే. ఆ ఒక తల్లి పిల్లలైనా ఎవరు అంటే మొదటి సంతానం కాదు వాళ్ళు, 2, 3వ సంతానాలు. అందును బట్టి రక్త సంబంధానికి సంబంధించిన ఏలీనేమో యోసేపుకు తండ్రి. ఈ సొలొమోను వంశక్రమంలోనేమో యాకోబు ఈయనకు తండ్రి లాంటివాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏమో ఈయనకు తండ్రి లాంటివాడు యాకోబు నిజానికి యోసేపుకు తండ్రి కాదు, వేరు. ఎందుకంటే ఏలీ మాత్రం రక్త సంబంధంగా తండ్రి. అయితే యాకోబు మత్తయి ఇచ్చిన వంశంలో యాకోబు మరియమ్మ భర్త యోసేపును కనెను అని ఉంది. లూకా ఇచ్చిన వంశంలో యోసేపు ఏలు కుమారుడని ఉంది. అయితే పూర్వము నుంచి వస్తున్న బాంధవ్యాన్ని బట్టి సహోదరులయ్యారు. ఎవరు? సొలొమోను, నాతానులు. ఆ బాంధవ్యం చేత వాళ్ళిద్దరు కూడా యూదా గోత్రంలో పుట్టినవారే. యూదా గోత్రం వారిద్దరు ఎవరు? సొలొమోను, నాతాను యూదా గోత్రంలో పుట్టినప్పటికీ
వారు ఒక దగ్గరికి వచ్చారకే కలిసిపోయారు, ఒకటే గోత్రానికి కలిసిపోవడం ద్వారా ఆయనేమో ఈ విధంగా చెప్పాడు, ఇంకొక ఆయనేమో ఇంకో విధంగా చెప్పాడు. అయితే యాకోబు ధర్మశాస్త్ర ప్రకారం యోసేపుకు తండ్రి అయ్యాడు. ధర్మశాస్త్ర ప్రకారం యాకోబు యోసేపుకు తండ్రి అయ్యాడు. కానీ ఏలి సహజంగా వాస్తవానికి తండ్రి అయిన యోసేపు. ఈ విషయాలను లూకా ఈ విధంగా రాసుకొచ్చాడు. మత్తయి ఏమో ఇంకో విధంగా మనకు సమాచారాన్ని ఇచ్చాడు. ఈ సమాచారం ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు మనం యేసుక్రీస్తు నమ్ముతాం, యేసు దేవుడు అంటాం, దేవుని కుమారుడు అంటాం, ఎన్నో అంటాం. కానీ ఆ వంశ క్రమం అనేది మనకు తెలియకపోతే మనం ఇంకెవరికి ఏం చెప్పలేం. వంశక్రమం అనేది ఇంకెవరికి చెప్పలేము. అయితే ఏబేలు హత్య చేయబడిన తర్వాత ఆదాము అవ్వలకు పుట్టిన సంతానం మూడవ సంతానము షేతును మెస్సయ్య వంశావళికి దేవుడు వాడుకున్నాడు. ఆదాము వంశములో మూడవ సంతానం షేతును మెస్సయ్య వంశావళికి దేవుడు వాడుకున్నాడు. ఆదాము తర్వాత 10వ తరానికి చెందిన నోహావు ముగ్గురు కుమారులలో 2వ వాడైన షేమును మెస్సయ్య వంశవృక్షానికి ఒక మొలకలాగా, ఒక చిగురులాగా వాడుకున్నాడు. అయితే ఈ షేము షెమెటికు జాతి అంతటికి కూడా, షెమెటిక్ జాతి అని ఎందుకు బైబిల్లో, ఆ జాతికి అంతటికి కూడా మూల పురుషుడు షేము. అయితే ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చరిత్ర చెప్పుకుంటూ ఆదికాండం 38వ అధ్యాయానికి వచ్చే వరకు యూదా కుటుంబానికి కేటాయించాడు దేవుడు. యూదా గోత్రం అని ఎలా వచ్చింది? యూదా గోత్రం ఎలా వచ్చిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆదామును మొదలుకొని దావీదు వరకు మనం పరిశీలనిస్తే ప్రథమ సంతానం ఏ ఒక్కరూ మెస్సయ్య వంశావళిలో ఉన్నట్టుగా మనం చూడలేము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము మొదలుకొని దావీదు వరకు కూడా, దావీదు వరకు కూడా మనం పరిశీలన చేస్తే ప్రథమ సంతానం అంటే జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠ సంతానంలో ఏ ఒక్కరు కూడా మెస్సయ్య వంశావళిలో మనకు కనిపించరు. వాళ్ళ యొక్క వంశావళిలో 2 ఇచ్చారు పట్టిక, లూకా ఇచ్చాడు, మత్తయి ఇచ్చాడు. ఈ యొక్క వంశక్రమంలో ఈ జ్యేష్ఠత్వంలో పుట్టినవారు, జ్యేష్ఠులుగా పుట్టినవారు క్రీస్తు వంశానికి వాడుకోలే. అయితే ఆదాము పెద్ద కుమారుడు ఎవరైనా? కయీను. నోహవు పెద్ద కుమారుడు ఎవరైనా? యాపేతు. అంతేనా? అబ్రహాం పెద్ద కుమారుడు ఎవరైనా? ఇస్మాయిల్. యెషై పెద్ద కుమారుడు, ఈయనెవరు? ఎలియాబు. వీళ్ళంతా పెద్ద కుమారులే, వీళ్ళంతా కూడా పెద్ద కుమారులే. కానీ దావీదు ఎన్నో వ్యక్తి? యెషైకి 8వ వ్యక్తి. 8వ వ్యక్తి. ఆ వ్యక్తిలో నుండే మెస్సయ్య వంశక్రమం వచ్చేసింది. 8వ అంటే జ్యేష్ఠులను ఎవరిని కూడా దేవుడు ఉపయోగించుకోలేదు. దేవుని యందు ఎంత మాత్రం అన్యాయం లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన వంశక్రమం అనేది చాలా చక్కగా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయననే ఆరాధిస్తూ ఆయన యందు నిలిచిన వారిని దేవుడు కోరుకున్నాడు. మొదటి నుంచి కూడా దేవుని యందు భయము భక్తి ఎవరికైతే కలిగి ఉన్నారో వారిని, ఆ దేవుణ్ణి ఆరాధించే వారిని, ఆయన యందు నిలిచిన వారిని, ఆయన యందు నిలిచిన వారిని దేవుడు కోరుకున్నాడు. అది సంగతి అన్నమాట. యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీలు అన్యులు కనపడతారు మనకు. ఎంతమంది? 4 అన్య స్త్రీలు మనకు కనపడతారు. ఎవరు వారంటే మనం చూద్దాం. యెషయా యూదా గోత్రంలోను దావీదు వంశంలోను జన్మిస్తాడని దేవుడు ప్రవచనం చెప్పించాడు. తన ప్రవక్తల ద్వారా ఆయన పుట్టుక వందల వేల సంవత్సరాల ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు కాబట్టి వంశక్రమం అనేది కరెక్ట్గా చెప్తాడు. అయితే యాకోబు 12 మంది కుమారులలో ఉన్నారు. ఒక కుమార్తె. ఎంతమంది? 12 మందిగా యాకోబు కుమారులు, కరెక్టేగా? ఒక కుమార్తె. పెద్దవాడు భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అంటే ఏందనుకుంటారు మీరు? దానికి పర్యాయ పదం. భ్రష్టుడు అంటే దేవుని మీద భక్తి తగ్గిపోవటం అని అర్థం. భక్తి తగ్గిపోయి దేవుని కాని వాటిని మొక్కటం. బొమ్మలను ఏది పడితే అది మొక్కేదాన్నే భ్రష్టుడైపోయాడు అని అంటారు. విశ్వాసం తగ్గటం అన్నమాట. దేవుని మీద ప్రేమ తగ్గటం, మిగతా వాటి మీద ప్రేమ పెంచుకోవడం, వాన్నే భ్రష్టుడు అంటారు. అయితే ఈ యాకోబు పెద్ద కుమారుడు ఏం చేశాడంటే భ్రష్టుడైపోయాడు. దేవుడు అతన్ని వదిలేసేసాడు. ఎందుకు? భ్రష్టుడైపోయాడు కాబట్టి. 3వ వాడు లేవి ఉన్నాడు. లేవి తన చెల్లెకు అన్యాయం జరిగినప్పుడు ఊరినే కొంతమంది చంపేస్తాడు. రక్తం చిందించిన అంతకుడు కాబట్టి దేవుడు అతన్ని వదిలేశాడు. తర్వాత 4వ వాడైన యూదా దేవునికి నచ్చిన వ్యక్తి. యాకోబు కొడుకులలో 4వ వాడు యూదా. అంటే జ్యేష్ఠ కుమారుడు భ్రష్టుడైపోయాడు. రూబేను ఎట్లా భ్రష్టుడైన సంగతి మనందరికీ తెలుసు. అయితే 4వ వాడైన యూదా దేవునికి నచ్చినవాడు. ఎందుకు దేవునికి నచ్చాడినా అని మనం పరిశీలన చేస్తే, యోసేపు మరణప్రాయంలో ఉన్నాడు. తన అన్నలంతా పగబట్టి యోసేపును చంపాలన్న ఉద్దేశం కలిగి మరణప్రాయంలో ఉన్నప్పుడు ఆయనను తప్పించాడు. యోసేపును తప్పించి మిద్యానీయులకు అమ్మటానికి ప్రయత్నం చేయించాడు అనమాట. చంపడం ఎందుకు? అమ్మేస్తే పీడపోతుంది అని ఏం చేశాడంటే ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి కారకుడయ్యాడు అనమాట. అందుకనే ఆ మిద్యానీయులు ద్వారా ఆయన ప్రాణాన్ని రక్షించాడు గనక దేవుడు మెస్సయ్య పుట్టుకకు, యేసుక్రీస్తు వంశానికి యూదా గోత్రము అని పెట్టాడు అనమాట. యూదా ఉండు కదా, ఆయన గోత్రం నుంచి వచ్చిన వారినే దేవుడు ఎన్నుకుండుగా. అంటే ఈయన మంచితనాన్ని దేవుడు చూశాడు, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేవుని దగ్గర. తెచ్చుకొని ఆయన ఏం చేశాడంటే యూదా గోత్రానికి ఏర్పరచుకున్నాడు. కానీ యూదా మాత్రం దాన్ని గ్రహించలే. దేవుడేమో యూదా గోత్రం ద్వారానే యేసుక్రీస్తును వంశక్రమంలో తీసుకురావాలని దేవుడు అనుకున్నాడు. కానీ అది గ్రహించలేదు. ఎవరు గ్రహించలేదు? యూదా గ్రహించలేదు. గ్రహించనప్పుడు తామారు గ్రహించింది.
తామారు గ్రహించి, ఈ తామారు ఎవరు అంటే కానాను స్త్రీ. అయినా సరే ఇశ్రాయేళ్ల దేవుణ్ణి నమ్ముకుందాం, నమ్మి ఆశ్రయించింది. భర్త చనిపోయినప్పటికీ, ఆమె యవ్వనములో ఉన్నప్పటికీ అన్య పురుషుల్ని మరలా వివాహం ఆడకుండా పరిశుద్ధంగా ఉండి ఏం చేసింది? అలాగే జీవించి పెరెసు జెరహు అనే కవల పిల్లలను కన్నది. అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు. అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు. అయితే అప్పుడు అంటాడు యూదా, నాకంటే తామారు నీతిమంతురాలు అంటాడు. ధర్మశాస్త్ర క్రమము, ఆ క్రమంలో యూదా తప్పు చేశాడు. యూదా తప్పు చేయటం వల్ల, ఈమె నీతిమంతురాలై ఉండటం వల్ల, అందుకనే ఆ మాట అన్నాడు అనమాట. నాకన్నా తామారు నీతిమంతురాలు, ఈమె అన్య స్త్రీ. అయితే వంశక్రమంలో ఉండాల్సిన వారు ఉండకుండా ఉండని వారు ఉన్నారు ఇక్కడ. అయితే ఇంకొక ఆమె రాహబు, ఈమె కూడా కానాను స్త్రీనే. ఈమె కూడా ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసించింది. ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసించి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని, ఎర్ర సముద్రంలో నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును బయటికి రప్పించాడని చెప్పి నమ్మి, తర్వాత అరణ్యంలో మన్నా చేత 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పోషించాడని, ఓగు అమ్మోరీల రాజగు సిహాను, బాషాను రాజైన ఓగును ఇశ్రాయేల్ చేతికి అప్పగించాడని చెప్పి ఆమె నమ్ముకుంది దేవుణ్ణి. ఇశ్రాయేల్ దేవుణ్ణి ఆమె నమ్ముకొని అలాగే ఎరుకే కోట మీద ఎరుకో పట్టణాన్ని కూడా ఇశ్రాయేల్ చేతికి అప్పగిస్తాడని నమ్ముకుందాం. ఎరుకో గోడను కూడా ఇశ్రాయేల్కి అప్పగిస్తాడని, తాను పూజించే దేవుడు కానాను దేవతలను వట్టి విగ్రహాలనుగా చేస్తాడని నమ్మిన వ్యక్తి ఆమె అన్యురాలు. తన ప్రాణానికి తెగించి ఇశ్రాయేల్ గూఢచారులను కూడా కాపాడి తను ఇశ్రాయేల్ గూఢచారులను రక్షించుకున్నామే. అయితే ఈ యేసుక్రీస్తు వంశావళిలో వీళ్ళు చేరిపోయారు. ఎవరెవరు? తామారు, రాహబు, రూతు, బస్తేబా. వీళ్ళు పూర్తిగా అన్య స్త్రీలు, దేవునికి సంబంధం లేని వ్యక్తులు. కానీ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే నిజదేవుణ్ణి బాగా నమ్మారు, ఆయన అద్భుత కార్యాలను విశ్వసించారు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు, ఆయనను ఒక మహోన్నతుడుగా వాళ్ళు కొనియాడారు. అందును బట్టే వీరు దేవుని వంశక్రమం అంటే యేసుక్రీస్తు వంశక్రమంలోకి చేర్చబడ్డారు. వీళ్ళు యూదులు కారు. ఎవరు గారు వీళ్ళు? యూదులు కారు. మరి అబ్రహాం సంతతి అంతకన్నా కారు. యూదులు గారు, అబ్రహాం సంతతి కూడా కారు. వారు అన్యులు, ఇంకో మాట చెప్పాలంటే భ్రష్టులు, ఇంకో మాట చెప్పాలంటే విగ్రహారాధికులు, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు ఇంకా చెప్పకూడదు పతితలు అని కూడా అంటారు. అయితే అలాంటి వారైనప్పటికీ ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని,
వాళ్ళు ఏం చేశారని నమ్ముకున్నారు. ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని నమ్ముకొని ఆయనను ఆశ్రయించటం వలన దేవుడు వారిని రక్షించి తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఏం చేశాడు? యేసుక్రీస్తు వంశావళిలోకి వాళ్ళు వచ్చేశారు. అయితే అంతేకాకుండా యేసుక్రీస్తు వంశంలో మణిపూసలలాగా ఉండేటట్లుగా వాళ్ళని చూపిస్తుంది దేవుడు. నువ్వు ఒకసారి మత్తయి సువార్తలో చదవండి, ఈ 4 పేర్లు వస్తాయి. తామారు నందు ఎవరెవరు పుట్టింది, ఏం సంగతి, అవన్నీ కూడా వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు. యేసుక్రీస్తు 1000 సంవత్సరాల తర్వాత వచ్చి పాపులను రక్షిస్తాడని, అంటే పాపుల కొరకే వస్తాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని చెప్తాడు ఆయన. రోగులకే వైద్యుడు అవసరం కానీ రోగం లేని వారికి వైద్యుడు అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇంకో మాట, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో చేరుతారని చెప్పాడు. కాబట్టే వాళ్ళు ముందుగా దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. దేవుని రాజ్యం మన మధ్యనే ఉందని క్రీస్తు చెప్పాడు కదా. అయితే ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలాంటి వారట? వారు అంతకులైన, గజ దొంగలైన, వ్యభిచారులైన, విగ్రహారాధికులైనా సరే, తర్వాత యూదులైనా యూదేతరులైన ఎవరినైనా, ఎంతటి పాపాత్ములైనా, ఎంత కరుడుగట్టిన పాపాత్ములైనా సరే దేవుడు ప్రేమించి రక్షించి తన రాజ్యంలోకి చేర్చుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలోనే ఈ అన్య స్త్రీలందరూ కూడా ఈ వంశక్రమంలోకి చేర్చబడ్డారు. ఈయనకున్న ఒకే ఒక క్వాలిటీ ఏంది? ఎంత కరుడుగట్టిన తీవ్రవాది కానీ, కరుడుగట్టిన పాపి కానీ, విగ్రహారాధికుడనే సరే, దొంగ అయినా సరే, గజ దొంగ అయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి ఎంతటి పాపం ఉన్నా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్షిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అదనమాట. అయితే ఈ యూదా గోత్రంలో 4 రాజులు తీసేయబడ్డారు. 4 యాడ్ చేసిండు అన్యులను. ఈ యూదా గోత్రంలో పుట్టిన 4 మాత్రం డిలీట్ తీసేశాడు. దుర్మార్గులైన 4 రాజులు యేసు క్రీస్తు క్రమములో నుండి తప్పించేశాడు. యూదా రాజుల చరిత్రలో 80 సంవత్సరాల పైబడి పాలించిన 4 రాజులు, 80 సంవత్సరాలు పాలించారు ఆ 4 రాజులు ఎలాంటి వారో, అసలు తమ స్థానాన్ని ఎందుకు కోల్పోయారు, యేసుక్రీస్తు వంశక్రమంలో నుంచి 4 రాజుల నుంచి ఎందుకు తొలగింపబడ్డారు అని 4 చూసినట్టయితే, అహజ్య అనే రాజు యూదా గోత్రంలో పుట్టినవాడు. అయితే ఇతని తల్లి అతల్య, తల్లి నేర్పినట్టు, తల్లి బోధించిన బోధనను అనుసరించి దుర్మార్గంగా నడిచాడనమాట. దేవునికి ఎంత వ్యతిరేకంగా నడిచాడంటే దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. దేవుని లెక్క చేయని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని దేవుడు ఈ వంశక్రమంలో కనీసం మచ్చుకైనా కనపడకుండా చేశాడనమాట. ఆయన కూడా ఇశ్రాయేల్ రాజులు పోయిన మార్గంలోనే పోయి తప్పు చేసి చెడుతనం చేశాడు. అయితే 2వ వాడు యోవాషు. ఈయన రాజైన తర్వాత కనీసం 40 సంవత్సరాలు ఏలాడు. ఈయన బ్రతికిన కాలము అంటే యెహోయాదా యాజకుడు. ఆయన యెహోయాదా అనే యాజకుడు బ్రతికున్న కాలంలో ఈ యోవాషు అనే వ్యక్తి రాజు బ్రతికున్నాడు. అయితే
తాను చేసిన తప్పు ఏంటంటే తన పితరుల దేవుణ్ణి వదిలేసి వదిలేసి ఏం చేశాడంటే, దేవుడు తన వైపు ప్రజలను తిప్పుకోవడానికి ప్రవక్తలను వాళ్ళ దగ్గరికి పంపిస్తే ప్రవక్తలను చంపే పని పెట్టుకుంటాడు. ప్రవక్తలను చంపే పని పెట్టుకొని ఆ ప్రజలను కూడా దేవుని వైపు తిప్పుకోకుండా అడ్డుకొని దేవుని ఆత్మ యెహోయాదా కుమారుడు జకర్యా మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, అక్కడికి వచ్చి మీరెందుకు ఇంత పాపాత్ములు అయ్యారు, మీరెందుకు ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరు వర్ధిల్లరు. ఒక్క మాట 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ మాట అన్నందుకు రాజు మాటని బట్టి ప్రజలను రేపి జకర్యాను మందిర ఆవరణంలోనే రాళ్లతో కొట్టి చంపేశాడు. అంత కీచకుడు, అంత దుర్మార్గుడు ఈ యోవాషు అనేటోడు. ఈ యోవాషు అనేటోని గురించి యేసుక్రీస్తు, ఇది జరిగిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుట్టి ఈ జకర్యాను చంపిన విషయం ఆయన గుర్తు చేస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనం. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. చాలు. అంటే జకర్యా గురించి యేసుక్రీస్తు తన మాటలతో చెప్పాడనమాట. అంటే జకర్యా గురించి యేసుక్రీస్తు చెప్పే వరకు వెళ్ళాడు అంటే ఈ యోవాషు అనే రాజు ఎంత కిరాతకుడో మీరు ఆలోచించారు. ఇంకో మాట మత్తయి 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇక్కడ చూసిరా మీరు? అక్కడనేమో యెహోయాదా, యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా అనేమో ఇర్మియా అంటాడు. ఇక్కడ యేసేమో బకరియా కుమారుడు జకర్యా అంటాడు. ఇది చాలా అర్థమైంది. ఇప్పుడు ఇంతకు మునుపు మనం చూసుకున్నాం కదా, ఏలీకి యోసేపు కుమారుడు, ఇక్కడ మత్తయి ఏమో యాకోబు కుమారుడు యోసేపు అని పెట్టాడు. అయితే ఇక్కడ కూడా బకరియా కుమారుడు జకర్యా అన్నాడు. అక్కడ ఇర్మియా ఉన్నాడు, యెహోయాదా, యాజకుడైన యెహోయాదా కుమారుడు జకర్యా అన్నాడు. కానీ యెహోయాదా బకరియా రెండు ఒకటే. మరి ఒకవేళ రెండు ఒకటి కాకపోతే యేసుక్రీస్తు తప్పు చెప్పినట్టయితే, లేదా మన ఇర్మియా అన్న తప్పన్న చెప్పినట్టు ఉండాలి. కానీ రెండు ఒకటే, దాని అర్థము రెండు ఒకటే. అలాంటి వ్యక్తి ఎవరు అంటే ఒక యాజకుడి కుమారుడు మంచి చెప్పినందుకు చంపేస్తే దేవుడు అతన్ని
యేసుక్రీస్తు వంశక్రమంలో ఉంచకుండా చేశాడు. యూదా గోత్ర సింహం ఇతను కూడా 40 సంవత్సరాలు పాలించాడు రాజ్యాన్ని. 40 సంవత్సరాలు పాలించిన రాజు యేసుక్రీస్తు వంశక్రమంలో లేడు అంటే అన్యులేమో ఇక్కడికి వచ్చి చేరారు. ఈ క్రమంలో ఆ గోత్రంలో యూదా గోత్రంలో పుట్టిన వీరు మాత్రము యేసుక్రీస్తు వంశక్రమంలో లేకుండా పోయారు. ఇంకొక ఆయన మూడో వ్యక్తి అమజ్య. ఇతడు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో యెహోవాను ప్రేమించలేదు. అంటే ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించలేదు, మొక్కలేదు, ఆరాధించలేదు. ఒక మాట చెప్పాలంటే షేయూరు వారి దేవతలను ఆరాధించింది. నిజదేవుని వదిలిపెట్టి షేయూరు వారి దేవతలను ఆరాధించి ఆ దేవతలను నమస్కరించి ఆ దేవతలకు ధూపం వేసి పూజించి మరణించింది. అనంతరం అతని కుమారుడైన ఉజ్జియా యెరూషలేములో యూదా రాజుగా రాజై పాలించాడు. పాలించి యేసుక్రీస్తు శిష్యుడు సువార్తికుడైన మత్తయి యేసుక్రీస్తు వంశాలని ఇస్తూ యెహోరాము కుమారుడు ఉజ్జియా అనే మాట అంటాడు. ఈ ముగ్గురు రాజులను దేవుడు వదిలేశాడు. ఏ ముగ్గురిని? ఇప్పుడు చెప్పిన వాళ్ళు అహజ్యా, యెహోయాసు, అమజ్య. ఇంకొక ఆయన ఉన్నాడు యెహోయాకీము. ఇతడు తన తండ్రి యోషియా ఆయన వలె ప్రవర్తించలేదు. ఈయన కూడా ఏం చేశాడంటే విగ్రహాల చుట్టూ తిరిగి దేవుణ్ణి ఆరాధించకుండా సూర్య చంద్ర నక్షత్రాలు పొద్దున్నే సూర్యుని మొక్కుతారుగా మొహం కడుకొని సూర్య నమస్కారం ఆ పని పెట్టుకోండి అన్నమాట. ఈయన దేవుణ్ణి ఇచ్చిపెట్టి ఈ రాజు మహారాజు యెహోయాకీము అనే రాజు సృష్టి దేవుడు చేస్తే ఆ సూర్య నక్షత్రాలను మొక్కేది అన్నాడు. పొద్దున మొహం కడుకొని మొక్కుతారు కదా. మా మామ గుర్తొస్తాడు. మా మామగారు నాకు పెళ్ళైన కొత్తలో మొహం కడుక్కోగానే సూర్యుని వైపు తిరిగి 2 చేతులు దండం పెట్టి మొక్కేది. నేను చూసేది. ఎందుకు మొక్కుతున్నావు అని అడిగిన ఒకరోజు. అంటే మొక్కాలయ్యా దేవుడు అన్నాడు. సర్లే ఆయనకు ఇప్పుడే ఏం చెప్తే బాగుండదని సర్లే అని నేను వదిలేసిన. ఎందుకంటే పెళ్ళైన కొత్త మామయ్య మనం చెప్తే వినడు అయినా సరిగా వదిలేసిన. అంటే ఆయన నాకు గుర్తొచ్చింది అనమాట. ఇది మనం చదివినప్పుడు ఈయన ఏం చేశాడు? సూర్య చంద్రులను సేవించాడు. ఈ విధంగా దేవునికి దూరం అయిపోయాడు అనమాట. ఈ విధంగా ఏం చేశాడు? దేవునికి దూరమై నీకు శిక్ష పడబోతుంది అని చెప్పి యిర్మీయా చేత ముందే హెచ్చరించాడు. హెచ్చరించినందుకు దాన్ని గ్రంథస్థం చేసే లేఖకుడు ఉండు. ఎవరైనా యిర్మీయా 36:23 బారాక్ అనే లేఖకుడు ఉన్నాడు. అంతే. అయితే ఇక్కడ జరిగిన కథ ఏంటంటే యిర్మీయా ప్రవచనం చెప్పాడు. ఏమని ప్రవచనం చెప్పాడంటే మీకు శిక్ష పడబోతుంది అని ప్రవచనం చెప్తే దాన్ని బారాక్ ఏం చేశాడు? ఆయన లేఖకుడు గ్రంథస్థం చేశాడు. రాసినందుకు నువ్వు రాస్తావా అని చెప్పి ఆ గ్రంథాన్ని కత్తితోటి కోసి తగలబెట్టేసాడు. ఈ తగలబెట్టినందుకు గాను ఈయనను కూడా యేసుక్రీస్తు వంశక్రమంలో నుంచి తొలగించేశాడు, డిలీట్ చేశాడు దేవుడు. ఈ 4 యూదారాజులు మంచి చరిత్ర కలిగిన వాళ్ళు. ఈ 4 యూదారాజుల్ని అవును 21 పైకి చదివితే తెలుస్తుంది అనమాట. చదువు కాకపోతే
ఆ గ్రంథమును తెచ్చుటకు ఉమ్, రాజు యెహూదుని పంపగా ఆ, అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను రాజునంతకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివెను. కిందిదే కరెక్ట్, 23 కరెక్ట్. అయితే ఈ నలుగురు రాజులు యూదా క్రమంలో, యూదా రాజుల చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటే చరిత్ర ఉందని, చరిత్రలో మాత్రం ఉన్నారు. కానీ దావీదు, సొలొమోను వంశక్రమంలో ఉన్నారు. కానీ మత్తయి సువార్తలో ఇచ్చిన యేసుక్రీస్తు వంశావళిలో లేరు. ఎందుచేత అంటే మత్తయి లేఖనాలు చదవలేదా? మత్తయికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాలేదా? ఎందుకు? వీళ్ళు యూదారాజులే, యూదా గోత్రకర్తలే, మరి వంశక్రమంలో వాళ్ళకి రావాలగానేమో. మరి ఎందుకు చేయలేదంటే వీళ్ళు దురాఘాతాలు చేశారు కాబట్టి, వీళ్ళు చేసిన దురాఘాతాల బట్టి చేశారు. అయితే మత్తయి పొరపాటు చేయలేదు. దుర్మార్గులైన వీరి పేరు నీతిమంతుల పట్టిలో ఉండకూడదు. చూడండి 69వ కీర్తన 28వ వచనం. జీవ గ్రంథములో నుండి వారి పేర్లను తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి ప్రేయకును మాయకు. నీతిమంతుల పట్టి, నీతిమంతుడు క్రీస్తు నీతిమంతుని పట్టిలో ఈ దుర్మార్గుల పేర్లు ఎట్లా ఉంచుతాడు? వాక్యం అక్కడ రాయబడ్డది. క్రీస్తు నీతిమంతుడు, నీతిమంతుని పట్టి ఒకటి ఉంది. ఆ పేర్ల వరుస క్రమంలో వీళ్ళ పేర్లు పెట్టకము అని వ్రాయబడి ఉందాడ. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిచిపెట్టము. కాబట్టి జీవ గ్రంథమైన మత్తయి సువార్త, లూకా సువార్తలో వాళ్ళ పేర్లు తుడిపేసేసాడు. ఎవరి పేర్లు? ఈ నలుగురు పేరు. కానీ దేవుడు గొప్పవాడని చెప్పి, నిజమైన దేవుడని చెప్పి, ఆయన మహోన్నతుడని నమ్మిన ఆ నలుగురు స్త్రీలు ఎవరైతే అన్య స్త్రీలు ఉన్నారో వాళ్ళని తెచ్చి ఈ వరుస క్రమంలో పెట్టాడు, జీవగ్రంథంలో పెట్టాడు. అంటే దేవుణ్ణి లెక్క చేయని తనం ఏదైతుందో, దేవుణ్ణి ఎవరైతే తక్కువ చేసి చూసేవారైతే ఉంటారో ఆ విషయంలో జీవగ్రంథంలో తుడిచేస్తాడు దేవుడు. అంతే, మనకి ఇదే నిదర్శనం. అవునా కదా? దేవుని వాక్కు పశ్చాత్తాపం లేని దుర్మార్గుల వారి పేర్లు జీవాధిపతి అయిన యేసు మెస్సయ్య వంశావళిలో ఉండకూడదు, చేర్చబడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడే నిలిపేశాడు. ఎవరు వీళ్ళు? దుర్మార్గులు కదా. దుర్మార్గులైన రాజుల పేర్లు ఈ జీవాధిపతి అయిన యేసు అను మెస్సయ్య వంశావళిలో, నీతిమంతుడైన యేసు వంశావళిలో వీళ్ళ పేర్లు చేర్చకుండా పరిశుద్ధాత్మ దేవుడే మత్తయిని, లూకాను అడ్డుకొని నిలిపివేశాడని మనం తెలుసుకోవాలి. కానీ ఇది పొరపాటని ఏ ఒక్కరు కూడా భావించకూడదు. అది పాపము అని కూడా అనుకోవద్దు. ఎవరైనా ఈ నలుగురు పేర్లు మర్చిపోయిరో ఏమో వీళ్ళు అని ఎవరన్నా చేరుస్తారేమని వాళ్ళ పేర్లు, ఇప్పుడు చరిత్ర చూస్తే వాళ్ళ పేర్లు ఉంటాయి. యూదా అది రాజుల వరుస క్రమం పట్టిలో వాళ్ళ పేర్లు ఉంటాయి. మరి ఈ మత్తయి, లూకా ఇద్దరు కలిసి కూడా ఈ నలుగురు పేర్లు ఎందుకు చేర్చలేదు అని ఎవడన్నా చేరుస్తాడో ఏమని ఏం చేశాడో చూద్దాం. ఎవరైనా ఈ నలుగురు పేర్లు మర్చిపోయి వదిలేస్తాడని బుద్ధిహీడు అయిన వాడు ఎవడైనా తలంచి ఆ నలుగురి పేర్లు చేరుస్తారేమో అని
ఆయన ఫలాని కానించి 14 తరాలు, ఫలాని కానించి 14 తరాలు, ఫలాని కానించి 14 తరాలు అని 3 సార్లు ఆ మాట అని లెక్కబెట్టి లెక్కించి ముగించేశాడు. ఎంత లెక్క పెట్టాడు తెలుసా? వీళ్ళ వరుస క్రమం అలా కలవకుండా లెక్క పెట్టాడు. 14 తరాలు ఫలాని కాడికని, 14 తరాలు ఫలాని కాడికని 3 సార్లు అట్లా లెక్కేసి ఈ 4 రాజుల కాలపట్టిక ఏదైతుందో ఇందులో ఇంక్లూడ్ కాకుండా చేసేసి జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లేకుండా చేసేసాడు. చేసి ఆయన జన్మించాడు ఈ లోకంలో. జన్మించితే ఆ జన్మ గురించి ఈ మత్తయి, ఈ లూకా ఇద్దరు వ్రాసిన క్రమంలో ఆయనేమో యాకోబు కుమారుడు అని చెప్పాడు, ఈయనేమో ఏలీ కుమారుడు అని చెప్పాడు. ఈ యాకోబు ఏలీ నాకు ఈ థాట్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు, ఏందన్నా మీ బైబిల్లో తప్పులు ఉన్నాయిగా అన్నాడు. అంటే తప్పులు ఎట్లా ఉంటాయంటే, మరి ఇదేందన్నా మత్తయి సువార్తలో ఆయన యాకోబు కుమారుడు యోసేపు అని ఉంది, మరి ఇక్కడనేమో యోసేపు ఏలీ కుమారుడు అని ఉంది లూకాలో. మరి ఈ ఇద్దరికి ఒకే వ్యక్తి ఇద్దరికి కుమారుడు ఎట్టయితాడు? పెంచకుండా ఒక ఆయన అంటాడు. మరి దేవుని క్రమంలో అట్లా ఉండకూడదుగా అంటాడు. అయితే మరి దీని గురించి ఏం చేయాలని చెప్పి నేను ఒక 3 నెలల నుంచి పరిశోధన చేస్తున్నా దీన్ని. అసలు యేసుక్రీస్తు వంశ క్రమమేందో తెలవాలి అని బైబిల్ చదివి లాగితే అంటే దాని అర్థం తెలుసుకుంటే మనకు వచ్చేసింది ఇదంతా కూడా. ఆ క్రమంలో, ఆ వంశక్రమంలో దేవుడు చక్కటి నీతిమంతుల వంశక్రమాన్ని ఎంచుకున్నాడు. ఆ నీతిమంతుల క్రమంలోనే మొట్టమొదటివాడు యేసుక్రీస్తు. అలాగే ఆ నీతిమంతుడు ఈ లోకంలో జన్మించాలంటే నీతిమంతురాలైన మరియమ్మ కడుపున ఆయన జన్మించాడు. ఆమె ఎంత మంచిదో తెలుసా? దూత దయాప్రాప్తురాల అంటది. దయాప్రాప్తురాల అంటే ఎవరినంటారు? దయగలిగిన వ్యక్తులనే. అంటే దయా కనికరం అనేది ఉంది ఆమెకు. లేకపోతే చెప్తే ఇన్నోళ్ళు, నిత్యం గొడవలు పెట్టుకుంటే వాళ్ళను, లెక్క చేయని వాళ్ళను దయాప్రాప్తురాలు అంటారు ఎవరన్నా? అన్నారు. కొంతమంది ఇక అజకార వాళ్ళు అంటారు కదా, అజకార వాళ్ళను దయ ఉంది పలానా అంటారా? అనరు. అంటే ఈమె చాలా దయగలదన్నమాట. ఆ ఊరిలో ఎవరు చూసినా మరియమ్మ మంచిది అనిపించుకుంది. అదే దయాప్రాప్తురాలు అనమాట. మరియమ్మను ఎవరు చూసినా, ఇప్పుడు మన ఊర్లలో ఉండరనుకో, ఇక రాముల కొడుకు చాలా మంచివాడే అంటే ఎవరన్నా ఇన్నోళ్ళు ఉంటే వాడు మంచివాడేనే అంటారు నలుగురు. మరి అదే మంచోడు కాకపోతే వాని గురించి చెప్తావా, వాడు మంచోడు కాదు చెప్తినడు అంటారా? అనరా? అయితే మంచోళ్ళే అంటారు, మంచోడు కాని వాడిని మంచోడు కాడని అంటారు. అలాగే మరియమ్మ ఆమె పెరిగిన పెంపకంలో మరి మంచి పెంపకం పెరిగిందాన్ని. దయాప్రాప్తురాల అన్నదంటే నువ్వు దయగలిగిన దానివి. అంటే ఆ దయగలిగిన నీతిమంతురాలకు దేవుని యొక్క దూత వచ్చి నువ్వు కుమారుని కంటావు పరిశుద్ధాత్మ చేత అని చెప్పినప్పుడు ఆమెకేమీ అర్థం కాలే. అర్థం కాక అయితే ఇంకొకటి, ఆమె అర్థం కాక అట్లా ఉంటే ఈ యోసేపును మాత్రం యేసుక్రీస్తు తండ్రి అని అనలే. ఈ మత్తయ్య కానీ లూకా కానీ అనరా? అనలేదు. ఆ మాట అనలేదు. మరియమ్మ భర్త అన్నడే తప్ప యేసు తండ్రి అనలే. ఎందుకంటే యేసు తండ్రి కాదు ఆయన.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా ఎక్కడ కూడా బైబిల్లో అంతటా కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా చాలా చక్కగా లిఖించాడు. మనం అనుకుంటాం, మనకు అర్థం కాక అనుకుంటామేమో, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే మాత్రం యేసుక్రీస్తు వంశంలో చాలా, ఎందుకంటే దావీదును అంటే యూదా గోత్రంలో నుంచి దావీదును మెయిన్గా తీసుకున్నాడు. ఎందుకంటే దావీదు పాపం తప్పులు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఆయన ప్రాధేయపడు దేవునికి ప్రాధేయపడితే తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం చేసాడు ఆయన పాపాలను. అంటే ఆయన పశ్చాత్తాపాన్ని బట్టి. కాబట్టి ఆయన దావీదు వంశము అని పిలువబడింది. ఆయనకున్న మెయిన్ క్వాలిటీస్ ఎందుకైనా చేసిన పొరపాట్ల విషయంలో తాను దేవుణ్ణి ప్రాధేయపడి తన హృదయానుసారంగా దేవునిలో ప్రాధేయపడి దేవుణ్ణి అడిగిన రీతిని ఏడ్చును బట్టి ఆయన పాపాలు క్షమించి ఆయన పాపాలను తూర్పుకు పడమరకి ఎంత ఎడమో అంత ఎడం చేసినాడు. చేయటం వల్ల ఆ వంశంలో నుంచే యూదా గోత్రపు సింహమా అంటాడు. దావీదు వంశంలో పుట్టిన కుమారుడు అంటాడు. అంటే దావీదు కుమారుడా అన్నాడు. మరి దావీదు కుమారుడా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే దేవుడు అతన్ని క్షమించి అంతగా వాడుకోండు దేవుడు. కనుక ఇది యేసుక్రీస్తు వంశావళి అనేది మనకు తెలియాలి. ఆ వంశంలో పుట్టి మనల్ని రక్షించడానికి అది అయిపోయింది. ఆ వంశంలో పుట్టి అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన పుట్టుక సారాంశం ఏంటి అంటే, ఉద్దేశం ఏంటంటే, ఒకడికి పోయాం మనం. ఎందుకు వచ్చాము అంటే ఏం చెప్తాం మనం? ఏదో పనికి వచ్చామంటాం. ఆయన వచ్చింది ఏం పని అంటే మనందరినీ రక్షించడానికే వచ్చిన ఆయన పని అంతా అదేగా. నా తండ్రి పనిలో నేను ఉన్నానని మీరు ఎరగరా అంటాడు. తండ్రి పని ఏంటి? మనందరినీ రక్షించమని తోలిండు. ఆయన రక్షించమని తోలమంటే ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఆయన వచ్చిన పని ఏంటి అంటే మరియమ్మను కేవలం సాధనంగా వాడుకుంటాడు. ఎందుకంటే మనిషిగా పుట్టాలి కాబట్టి ఒక మనిషి అవసరం. పరిశుద్ధాత్మ చేత ఆయన జన్మించాడు. ఆ విధంగా జన్మించి ఆయన వచ్చిన పని ఏంటి అంటే మనలందరినీ రక్షించే పని పెట్టుకున్నాడు గనక అందుకనే ప్రజల వద్దకు పాలన అని ఎవరు పెట్టారు? చంద్రబాబు పెట్టాడు. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు పాపల వద్దకు వచ్చింది ఎత్తుక్కుంటా. మనం పోతే దొరకడు, కానీ ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆఫీసర్ల కాడికి పోరి ఎవరైనా దొరుకుతారేమో. ఆఫీసర్లే వీడికి వచ్చిరనుకో, ప్రజల వద్దకు పాలనంటే వాళ్ళే వస్తారు వీడికి. అలాగా దేవుడు మనందరినీ రక్షించడానికి కొరకు ఆయన పుట్టాడు. ఒక నీతిమంతమైన వంశక్రమంలో ఆ వంశ వృక్షం ద్వారా ఆయన ఈ లోకాలను జన్మించి మనందరి పాపాలను కడిగి మనందరినీ రక్షించి విమోచించి నీతిమంతులుగా చేశాడు. ఆయన రాజ్యంలో చేర్చారు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. కనుక మరి విన్న వాక్యాన్నంతా మీ మనసులో ఉంచుకొని ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.